గవర్నమెంట్ డాక్టర్ లేకపోతే ప్రైవేట్ డాక్టర్? లేదు, గవర్నమెంట్ డాక్టర్ వచ్చిండు, ప్రైవేట్ డాక్టర్ వచ్చిండు, కానీ ఏం తగ్గలేదు. 5,000 రూపాయలు పోయినాయి, పరి అయిపోయింది. మరి కూడా పోయింది. మళ్ళా షెడ్ కావాలా, చాలా దోమలు కావస్తున్నాయి. షెడ్ ఉంటే ఫ్యాన్ కరెంటు మంచిగా ప్రాబ్లం వస్తున్నది. ఇక్కడ దోమలు చాలా ఉన్నాయి, గోదలు బీమారు అవుతున్నాయి చాలా. అదే మేము జర కోరుతున్నాం మంచిగా కావాలని. మా ఊరు ఇట్లనే ఉండే. ఎన్ని వేలు వేస్తుండే అమ్మితే? 70,000 వస్తుండే. 70,000 రూపాయలు వస్తుండని చెప్తా ఉన్నారు. అంటే గేదె చనిపోయింది. మరి ముఖ్యంగా మరి ఒకవేళ ఆ గేదె చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం లేదని చెప్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను మీ బోర్గి సంజీవ్, తెలంగాణ పోలీసు ఉద్యమకారిని. రాష్ట్రంలోని మరి పేద ప్రజలు మరి పడుతున్నటువంటి బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో భాగంగా ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుత కామారెడ్డి జిల్లాకు సంబంధించి జుక్కల్ కాన్స్టిట్యున్సీలో, తర్వాత పెద్దగొడబగల్ మండలం సంబంధించి లింగన్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్న మీ పేరేందన్నా? రామరావు గారి దగ్గరికి ఇట్లా మేము ఫీల్డ్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వెళ్తున్న క్రమంలో మరి రామరావు గారి దగ్గరికి వచ్చినాం. అన్న చెప్పండి ఒకసారి, మీరు ఈ బర్రెలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మరి ఆ బర్రెలకు సంబంధించిన పిల్లలు, గేదెలకు సంబంధించిన పిల్లలు కానీ ఈ బర్రెలకు కానీ వాళ్ళ సంరక్షణ ఎట్లా చేస్తూ ఉన్నారు, మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంది ఒక్కసారి చెప్పగలుగుతారా? మళ్ళా షెడ్ కావాలా, చాలా దోమలు కావస్తున్నాయి. షెడ్ ఉంటే ఫ్యాన్ కరెంటు మంచిగా ప్రాబ్లం వస్తున్నది. ఇక్కడ దోమలు చాలా ఉన్నాయి, గోదలు బీమారు అవుతున్నాయి చాలా. అదే మేము జర కోరుతున్నాం మంచిగా కావాలని. మా ఊరు మళ్ళీ డాక్టర్లు వస్తారా దీనికి చూడడానికి? ఫోన్ చేస్తే వస్తారు. వస్తారు. ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి దీనికి? మేత ఎట్లా చేస్తారు? మేత ఏం లేదు, గట్ల పొట్టి మేపుకొస్తాం. గడ్డి మా పొట్టి గడ్డి ఎక్కువ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు పెండేటటువంటి పాలు ఏమైనా ప్రభుత్వంగా ఉంటుందా లేకపోతే ప్రైవేట్గా అమ్ముకుంటారా? ప్రైవేట్గా ఉంటుంది. అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు పాలకు సంబంధించి? ఏమన్నా పాలకు అంటే ధర ఇంకా 50 రూపాయలు ఇస్తున్నారు మాకు. ధర ఏమైనా మాకు పెరగాలని కోరుకుంటున్నాం. ధర ఏమైనా వాళ్ళు అమ్ముతున్నారు 60-70 రూపాయలు అమ్ముతున్నారు, మా దగ్గర 50 రూపాయలు కొంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఒక లీటర్కి ఎంత కొనాలని కోరుతున్నారు? ఒక 50-60 మాకు వస్తే మంచిగా. ఒక గేదె ఒక బర్రె ఎంత ఇస్తుంది పాలు? మంచిగా బర్రె ఉంటే ఒక 3 లీటర్ 4 లీటర్ ఇస్తుంది. 4 లీటర్లు లేకుంటే ఒక చిన్న బర్రె ఉంటే 2.5 లీటర్ ఇస్తుంది. 2.5 లీటర్ ఇస్తుంది. అంటే ఒక బర్రె ఎంత కొనుక్కుంటారు మీరు? 50-60 కావాలా? 60,000 కావాలా? 60,000 కొంటారు. అంటే ఇప్పుడు దానికి మొత్తం అంతా దానా గీన అంతా వేసి మీరు పాలు పిండుకొని అమ్మితే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా? లాభం, బర్రె చాలా మంచిగా ఇస్తే లాభం వస్తుంది మన సగం, లేకుంటే సరిగా అయిపోతుంది. దానికి సరే మేత ఖరీదు కొనాలా, మళ్ళా తవుడు దేవాలా, బర్రెలకు తిండి పెట్టాలా, ఇంకా కల్లి కావాలా, అంతా ఒక మనిషి కావాలా దానికి. ఓకే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 90% రైతులు తప్పకుండా ఇట్లాంటి ఏమంటారు మరి గేదెలను, మరి వాటి చిన్న పిల్లలను కూడా మరి పెంచి పోషించుకుంటారు. ఈ గేదెలతో పాటు మరి ఆవులు కానీ లేకపోతే ఎడ్లు కానీ తర్వాత మేకలు కానీ మరి అనేకమైనటువంటి పశువులు వాళ్ళు పెంచుకుంటారు. కాబట్టి ముఖ్యంగా మేము గతంలో కూడా మేకలకు సంబంధించి కానీ గొర్రెలకు సంబంధించి కూడా మేము కొన్ని వీడియోస్ చేసినాం. కానీ ముఖ్యంగా మరి వారు కోరుతా ఉన్న రైతులు ఏంటంటే దీనికి సంబంధించి షెడ్డు, మరి బర్రెలకు సంబంధించిన షెడ్డు ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుతా ఉన్నారు. ముఖ్యంగా వాటికి సంబంధించి దాన కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నారు. మరి ముఖ్యంగా మరి ఒకవేళ ఆ గేదె చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం లేదని చెప్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వము పేదోళ్ళకు చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధి అని అంటే ఈరోజు వాళ్ళ పశువులకు కానీ వాళ్ళ గేదెలకు కానీ లేకపోతే వాళ్ళు పెంచుకునే ప్రతి ఒక్క జీవి కూడా కొద్దో గొప్ప ఈరోజు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే వాళ్ళు ఏదైతే గేదె ఒకవేళ మొన్న ఏదో రోగం వచ్చి లేకపోతే ఇంకేదన్నా హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయిందని చెప్తున్నారు. అలాంటి పరిస్థితిలో మరి రైతు బాధపడతాడు. ఈరోజు ఒక పశువు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఒక సొంత ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినంత ఫీల్ అవుతారు రైతులు. అంటే వాళ్ళకి అంత ఆప్యాయంగా అంటే ప్రేమ చేస్తారు, లేకపోతే వాళ్ళని పెంచుకుంటారు. కాబట్టి ముఖ్యంగా అది పాలు ఇస్తుంది, తర్వాత వెన్న ఇస్తుంది, తర్వాత మజ్జిగ ఇస్తుంది, పెరిగిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వమే మా పాలను కొనుక్కొని, అంటే రాష్ట్ర స్థాయిలో అన్ని గ్రామాలల్లో మన పాలు ప్రభుత్వమే కొనుక్కొని మనకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొనుక్కుంటే మనం పెంచుకున్న దానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇవ్వకపోయినా
మరి ఈరోజు ఆ పశువుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈరోజు వాళ్ళు గేదెలు పెంచుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. వాటి పిల్లలకు కానీ వాటికి దానేసి మరి వాళ్ళు పోషించుకొని వాళ్ళు అది పిల్లలు ఇచ్చిన తర్వాత ఈ పాలు పీల్చుకుంటే వాళ్ళకి ఎలాంటి లాభం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే అన్న తరపున రైతు తరపున మరి ఈరోజు గేదెలకు కానీ బర్రెలకు కానీ లేకపోతే ఆవులకు కానీ మరి ఈరోజు ఏది పశువుకి ప్రతి ఒక్కదానికి మరి రైతు పెంచుకునే ప్రతి ఒక్క దానికి కూడా మరి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఈరోజు రైతు కూడా తప్పకుండా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. వాళ్ళు గేదెలు కాస్తున్న క్రమంలో బర్రెలు కాస్తున్న క్రమంలో లేకపోతే ఆవులు కాస్తున్నటువంటి క్రమంలో మరి వాళ్ళకు కూడా ఏదైనా మరి కొన్ని సంఘటనలు ఏమైనా జరిగితే మరి వాళ్ళను కూడా మరి ఈరోజు ప్రభుత్వం ఆదుకొనే దిశగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఈరోజు మరి రైతులతో పాటు మరి పశువులకు కూడా ఈరోజు వాటికి ఏమంటారు మరి వాటికి కూడా ఒక ఇన్సూరెన్స్ లాంటిది ఇచ్చి రైతులకు ఆదుకునే విధంగా చర్య తీసుకోవాలి. ముఖ్యంగా ఈ దేశంలో ప్రతి వ్యక్తి అన్నం తింటుండంటే ఈరోజు ఇట్లాంటి పశు సంపదల వల్ల లేకపోతే ఇట్లాంటి రైతులు ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి పంటలు పండించడం వల్లనే ఈరోజు ఇంత పశు సంపదన కానీ లేకపోతే ఇట్లాంటి అనేకమైనటువంటి వినూత్న పద్ధతులు దేశాన్ని కాపాడుకుంటున్నారు ఈరోజు రైతులు. కాబట్టి ఆ రైతులకే ప్రాణరక్షణ లేదు, లేకపోతే రైతులకే గేదె రక్షణ లేదు, మరి ఆవు రక్షణ లేదు, తర్వాత మేకలకు రక్షణ లేదు, గొర్రెలకు రక్షణ లేదు. కాబట్టి మొన్న ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, అన్న 4 గొర్రెలు చనిపోయినాయి అన్న, ఈరోజు మేము దగ్గర ఒక 60-70 వేలు నష్టపోయినామని చెప్తా ఉన్నారు. మొన్నేమో ఒక ఆయన మేకలు చనిపోయినాయి అన్న, మాకు బాగా నష్టం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు అన్నేమో నా గేదె చనిపోయింది, ఈరోజు నాకు ఎన్ని వేలు ఉంటుంది అన్నది ఇట్లనే ఉండే 8,000 వేస్తుండే అమ్మితే 70 వస్తుండే 70,000 రూపాయలు వస్తుండని చెప్తా ఉన్నారు. అంటే గేదె చనిపోయింది. ఇట్లా గతంలో 2-3 వీడియోలు మేకలు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి, ఇప్పుడు ఒక గేదె చనిపోయింది, 70,000 విలువ. అంటే ఆ 70,000లో కనీసం ఒక 1,00,000 రూపాయలు, ఒక 70,000కు కనీసం 50,000 రూపాయలను ప్రభుత్వం వాళ్ళకు సాయం చేసి ఉంటే ఈరోజు వాళ్ళకు ప్రభుత్వం న్యాయం చేసేది ఉంటుండే. కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి పనికి రానటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి రైతులకు ఉపయోగపడినటువంటి ఇట్లాంటి చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడినటువంటి అనేక పథకాలు తీసుకొస్తుండే తప్ప ఈరోజు ఇట్లాంటి పేద రైతులకు ఇంత కష్టపడి ఈ షెడ్లలో వాటికి నీళ్ళు వేయాలి, వాటికి దాన వేయాలి, వాటికి మరి స్నానం చేయాలి, వాటి అన్ని సంరక్షణ చూడాలి, మళ్ళీ ఈ పేడ ఎత్తేయాలి ఇడికెళ్ళి, మళ్ళీ అది ఆడి నుంచి డంపు చేయాలి. ఇట్లా అనేకమైనటువంటి కష్టాలు పడుతుండ్రు. మళ్ళీ సేని తీసుకుపోయి కాసుకొని రావాలి, వాటికి అన్నీ తిండి నీళ్ళు అన్నీ మంచిగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మేము ప్రభుత్వానికి ప్రధానంగా కోరేది ఏంటంటే వాళ్ళ పాలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైము మరి వాటి ప్రాణాన్ని కూడా మరి తప్పకుండా భరోసా ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి పంచాయతీలల్లో రూరల్ ఏరియాలల్లో ఇట్లాంటి గ్రామ పంచాయతీలల్లో తాండలల్లో గూడెంలల్లో ఇట్లాంటి గ్రామాలలో ఊర్లల్లో ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లు. మామూలు డిమాండ్లు కూడా ప్రధానం. ఏమేమి చేస్తారు దానికి? పాలు పెరుగు చేస్తాం, చల్ల చేస్తాం, నెయ్యి చేస్తాం. ఇంకా ఏమన్నా మంది పాలు ఉంచుకుంటారు, ఏమన్నా మంది అమ్మేస్తారు. ఓకే, ఇట్లా పాలు మనం చాయ్ చేసి తాగడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి చేస్తారు. ఇంకా ఓకే, ఇప్పుడు ఈ నెయ్యి ఎట్లా అమ్ముతున్నది కిలో? 1000 రూపాయలు అంటున్నది. 1000 రూపాయలు అంటే నెయ్యి ఎన్ని నెలలకు వరకు మనము పాలు పిండి ఎంత ఏమంటారు ఈ ప్రాసెస్ అంటే మజ్జిగ చేసి ఈ నెయ్యి తీసి ఎన్ని నెలలకు కిలో అవుతుంది? మామూలుగా 8 కిలో అవుతుంది. 8 రోజులు పాలు పిండి నెయ్యి మజ్జిగ చేస్తే అప్పుడు అది మంచిగా పడతా అని ఇంకా పాలు అమ్మేస్తున్నారు. ఓకే ఓకే, దానికి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? మొత్తం కాగబెట్టాలా, చల్ల చేయాలా, ఇంకా దానికి నెయ్యి చేయాలా, అమ్మాలా అంటే కష్టం కదా. చెండ్ల పని ఏం కాకొచ్చిందని పాలు అమ్ముతున్నారు. ఇట్లా ఇప్పుడు ప్రైవేట్లోనే అమ్ముకుంటున్నారు. అంటే ప్రభుత్వమే ఇట్లా గేదెల పాలు కొనడానికి మరి ప్రభుత్వం ఈ పల్లెటూర్లలో కూడా సౌకర్యం ఇస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం. 50-60 రూపాయలు ఇస్తే మాకు 60 రూపాయలు మాకు ఇస్తే మంచిగా. ఇప్పుడు గేదెలు ఒకవేళ చనిపోతే ఏమైనా నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందా మీకు? ఏం రాదు. ఏం రాదు, చనిపోతే అంతే అవుతుంది. పెద్ద బరే చచ్చిపోయింది, 60,000. అయ్యో, నీరుడు ఏం కాలేదు, ఏమి ఇయ్యలే. ఎట్లా చనిపోయింది? ఈ బీమార్ అయింది. ఇట్లా ఒబ్బుండే అక్కడ ఈడ ఒబ్బుండే, అది తక్కువ మస్తు డాక్టర్ చేసి 5,000 ఖర్చు పెట్టినాం, కానీ ఏం తక్కువ కాలేదు. గవర్నమెంట్ డాక్టర్ లేకపోతే ప్రైవేట్ డాక్టర్? లేదు, గవర్నమెంట్ డాక్టర్ వచ్చిండు, ప్రైవేట్ డాక్టర్ వచ్చిండు, కానీ ఏం తక్కువ కాలేదు. 5,000 రూపాయలు పోయినాయి, పరి అయిపోయింది. మరి కూడా పోయింది.
ఇప్పుడు గవర్నమెంట్ మీ పాలు కొనాలి, బర్రెలకు ఏమంటారు మేతతో పాటు కల్లి ఏమంటారు దాన్ని దానా దాని ఇవ్వాలి, ఆ తర్వాత బర్రెలు చనిపోతే వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని మీరు కోరుతున్నారు. అవును సార్. ఇప్పుడు ఏమన్నా రైతుకు మీకు సంబంధించి మరి ఇవన్నీ కూడా మీరు సంరక్షణ చేస్తున్నారు, మీకు ఏమైనా రైతులకు ఏమైనా ఉందా? ఏం లేదు మాకు గోదల కోసం ఏం లేదు. మంచిది. ఇప్పుడు మీరు ఒక రైతేనా? రైతు. అయితే ఇప్పుడు ఈ రైతు బంధుకు సంబంధించి రైతు బంధు పెట్టుబడి సాయం సంబంధించి మీ అభిప్రాయం ఏమున్నది? ఇప్పుడు మీకు రైతు బంధు వచ్చిందా? ముందుగా వచ్చింది కదా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు పరిస్థితి ఏంది? లేదు ఇప్పుడు రాలేదు. ఓకే. ఇప్పుడు మీరు రైతు బంధు ఇంకా ఇయ్యలేదు, రుణమాఫీ జరిగిందన్న మీకు? జరిగింది. ఎంత? ఒక 1,50,000 ఉండే. మొత్తం అయిపోయిందా? వెరీ గుడ్. నీకు రుణమాఫీ జరిగింది, ఇప్పుడు రైతు బంధు రాలేదు. ఇప్పుడు ఇవ్వాలని కోరుకుంటున్నారు. నాగరావు గారు, ఏం పేరేమో చెప్పారు? రామరావు గారు. ఇది పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళు పెంచుకుంటున్నటువంటి గేదెలకు సంబంధించి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాటికి ఏం వేస్తారు తినడానికి? వీటికి వీళ్ళకి మేత వేస్తాం. మేత వేస్తారు. మేత ఎంత పిండి పెడతాం. మొత్తం ఎన్ని ఉన్నాయి బర్రెలు మీ దగ్గర? 6 బర్రెలు ఉన్నాయి, ఒక దుడ్డే ఉన్నది. ఓకే, దుడ్డు ఉన్నది. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు 99% రైతులు ఈ రూరల్ ప్రాంతాలలో, మరి పల్లెటూళ్ళలో, తాండాలలో కానీ గ్రామ పంచాయతీలలో ప్రతి రైతు మరి ఈరోజు ఒక చిన్న సన్నకారు రైతులు ఇట్లాంటి గేదెలు పెంచుకొని మరి బ్రహ్మాండంగా వాటి పాలు పిండి వాటికి సంరక్షణ చేసేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వము ఇట్లాంటి రైతులకు ప్రభుత్వము అనేక పన్నులు విధిస్తున్నారు. ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. మరి ప్రజల దగ్గర మరి వసూలు చేసినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ప్రజలకు చెందే విధంగానే ఈరోజు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఈరోజు గతంలో బంగారు తెలంగాణలో కాంగ్రెస్ మన కాళేశ్వరం అట్లాంటి ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మరి కాకతీయ లాంటి స్కీమ్ల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఇప్పుడు ఏదైతే హైడ్రా అని ఇంకోటో అంటే కొన్ని రాంగ్ డిసిజన్ తీసుకోవడం వల్ల మరి ప్రజాధనము ప్రజలకు వినియోగం కావడం లేదనేది మా ఆవేదన. కాబట్టి ముఖ్యంగా ఫైనల్గా కంక్లూజన్గా మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి రైతు యొక్క గేదె చనిపోతే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇలాంటి గేదెలు పెంచుకున్నటువంటి రైతులకు ఈరోజు దాన్ని ఇవ్వాలి. వాళ్ళకు పోషణార్థమే ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలి. ముఖ్యంగా ఈ రూరల్ ప్రాంతాలలో ప్రతి ఒక్క వ్యక్తి పశువులను పెంచుకుంటా ఉన్నాడు. ఆవును కానీ, ఎద్దును కానీ, మేకను కానీ, బర్రెలను కానీ, గొర్రెలను కానీ, ఇటు అనేకమైన మరి పశు సంపదను ఈరోజు పెంచి పోషిస్తున్నదే ఇలాంటి రైతులు. అసలు రైతులు లేకపోతే ఈ దేశంలో ఎవ్వరూ లేరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి రైతులను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, తెలంగాణ సమాజం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఈ పశు సంపదన చేస్తున్న మరి ఆ యొక్క యజమానితో పాటు ఆ పశువులకు కూడా మరి వారి యొక్క ప్రాణ రక్షణతో పాటు వాటికి ఇన్సూరెన్స్ ఇప్పించి వాళ్ళ దానితో పాటు అన్ని విషయాలలో ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశం ముందుకు పోదు, ఈ రాష్ట్రం ముందుకు పోదు. కాబట్టి పేద ప్రజలు కట్టినటువంటి పన్ను ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే పేద ప్రజలని అర్థం. రాష్ట్ర ప్రభుత్వం అంటే పేద ప్రజలను అర్థం. అంటే వాళ్ళ ఓట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. వాళ్ళు కట్టినటువంటి పన్నుతోటే ఈరోజు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మీకు ఓట్లు వేస్తే మీరు నాయకులై పాలకులు అవుతూ ఉన్నారు. కాబట్టి మీరు పాలకులై వాళ్ళు కట్టినటువంటి డబ్బు తిరిగి అంటే ఏమంటారు, వాళ్ళ డబ్బును వాళ్ళకి తిరిగి, వాళ్ళ గొర్రె చచ్చిపోయినా, బర్రె చచ్చిపోయినా, ఆవు చచ్చిపోయినా, లేకపోతే ఎవరు చిన్న సన్నకారు రైతు అకారణంతో ఏదో మరి అనుకోకుండా వాళ్ళకి ఏదైనా ప్రాణ నష్టం జరిగిన అట్లాంటి వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రభుత్వ ధనం వినియోగించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మీ తరపున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మీ పశువులతో పాటు మీకు కూడా ప్రభుత్వము తప్పకుండా ఆదుకునే దిశగా ఆలోచన చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.